ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి బోరే కొట్టనిది. నా చేతి మసాలా వంకాయ తిన్నారనుకోండి ఇక దునియానే మర్చిపోవాలి. గంత మంచిగా అయితే చేస్తా నేను. ఇక ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రాఖీల రోజు గిట్లా ఇక మంచిగా బగారన్నం వండి మసాలా వంకాయ అయితే చేసిన. ఇక అందరు చేసేది అనుకొని స్కిప్ చేయకుండ్రి, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. ఇక గిట్లా అన్నీ ఎంచుకోవాలి, కొబ్బరి బాదాము గిట్లా అవన్నీ వేయించుకున్నాక ఇక పల్లీలు వేయించుకొని అందులోకే జరని నువ్వులు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇక చూడురు గిట్లా మంచిగా మాడనీయకుండా మంచిగా దగ్గరుండి అయితే వేయించుకోవాలి. ఈ మసాలా అంతా వేయించుకున్నాక మనము మిక్సీ జార్లోనైతే వేసుకోవాలి. వేసుకొని మెత్తని పేస్ట్ లెక్కనైతే పట్టుకోవాలి. మొత్తం వీడియో చివరి దాకా చూడుండ్రి, మీకే ఎరుకైతుంది ఎట్లా చేసిందో. ఇక ఇట్లా తెల్లొంకాయలతో అయితే చేసిన నేను. ఇలా నల్లొంకాయలు కాళ్ళ నొప్పులు వస్తాయి మనకి, అందుకే గిట్లా మంచిగా తెల్లొంకాయలు 4 పోర్షన్స్ లాగా గిట్లా కోసుకొని ఫస్ట్ నూనెలా వేయించుకోవాలి వంకాయ. అప్పుడే మంచిగా ఉంటుంది అనమాట మన కూర. తింటుంటే కూడా ఇట్లా వెన్న పూసలాగా కరిగిపోతుంది వంకాయ నోట్లో వేసుకుంటే. ఇట్లా నూనెలో ఫస్ట్ వేయించుకొని ఇక పక్కకైతే తీసుకొని అదే కడాయిలో చూడుర్రి జర్రని చిట్కడని మెంతులు, పచ్చిమిరపకాయలు, బగారాకు, అల్మెల్లిగడ్డ, కరేపాకు అన్నీ వేసుకొని ఇట్లా మంచిగా కలపాలన్నమాట. ఇక కలిపినాక చూడుండ్రి మనము పసుపు వేయాలి. ఇక జరంతా పసుపు వేసి ఇక మంచిగా కలుపుకోవాలి. పసుపు జరంత ఎక్కువనే వేస్తాను నేను, కలర్ మంచిగా కొడుతుందని. ఇక ఎవరెవరైతే రాఖీలు కట్టబోయినరో ఇక నాకు కామెంట్ అయితే చేయండి. ఇక ఇవాళ చూడాలి ఎవరి ఇళ్ళనన్నా అన్న చెల్లెళ్ళు పెద్ద మంచిగా హడావుడి ఉంటుంది అనమాట. చూడు ఇదంతా వేగినాక ఇక కట్టిన మసాలా అయితే పోసుకోవాలి. మనం మంచిగా వేసుకొని మసాలాని మంచిగా తిప్పుకుంటా కలుపుకోవాలి మనం. ఇట్లా చూడండి ఇట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట. జర్ర పచ్చివాసన పోయినాక ఇక అందులో కారం వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి వేయండి. నేను ఇక ఒక 4 చెంచాలు అయితే వేసిన. ఇక అదంతా కుత అన్నాక మనం వేయించి పెట్టుకున్న వంకాయలను అయితే ఈ మసాలాలకు అయితే వేసుకోవాలి. మంచిగా వేసుకున్నాక చూడండి ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇక ఇట్లా వేసుకున్నాక మళ్ళీ మూతనైతే పెట్టుకోవాలి మనం. జర మంచిగా ఇక నూనె పైకి తేలేదాకా ఇక మంచిగా ఉడకనియాలన్నమాట వంకాయలని. తర్వాత చూడండి మూత తీసి చిక్కగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం కూడా పోసుకోవాలి. పోసుకున్నాక జర్రసేపు మూత పెట్టి తీసి చూడండి ఇట్లా నూనె అంతా పైకి తేలుతుంది కదా. ఇక ఇప్పుడు మన వంకాయ మసాలాను అయితే ఇక రెడీ అయినట్టే చూడండి. ఇక లాస్ట్కి మంచిగా సన్నగా కోసుకున్న కొత్తిమీర వేసుకొని ఇక బగారన్నంలోకి వేసుకొని తింటే ఇక నువ్వు నడు నేను వస్తా అన్నట్టు అయితే అవుతుంది కూర. మీకు నచ్చితే వీడియో అంతా చూసి ఇక మీరు కూడా అయితే చేసుకోండి. ఇక